అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం హిస్టారికల్ అండ్ మెడికల్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ నుండి యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని, శిలువ ప్రయాణాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. దీన్ని నేను 7 భాగాలుగా మీకు వివరిస్తాను. మొదటి భాగం యేసుక్రీస్తు వారి చెమట రక్తముగా మారడం. మనకి డౌట్ రావచ్చు, చెమట ఎక్కడన్నా రక్తంగా మారిద్దా అని. ఇది ఒక మెడికల్ కండిషన్ అండి. హెమటిడ్రోసిస్ అంటారు దీన్ని. అంటే మానసికంగా ఒకళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎక్కువ బాధ భరించలేనంత టెన్షన్ పడుతున్నప్పుడు ఈ కండిషన్ వస్తుంది. ఈ కండిషన్ ఎవరికన్నా వస్తే శరీరంలో ఎక్కడెక్కడ నుండి అయితే చెమట కారుతుందో కొన్ని చోట్ల ఆ చెమట గ్రంథులు చాలా సున్నితంగా ఉంటాయి. మొహం మీద, చేతుల మీద, నుదుటి మీద ఆ చెమట గ్రంథులు చుట్టూ ఉన్న రక్తనాళాలు ఆ స్ట్రెస్ భరించలేక అవి పగిలిపోయి చెమటతో కలిసి రక్తము చెమటలాగా బయటకు వచ్చింది. అంటే చెమట పడుతున్నప్పుడు దాంతోపాటు రక్తము కూడా బయటకు వస్తుంది. అంత ఎక్కువగా స్ట్రెస్ అనుభవిస్తున్నారు, అంత ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు, అంత ఎక్కువగా ఆలోచిస్తున్నారు, శ్రమ పడుతున్నారు అని దాని అర్థం. యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎందుకు అంత శ్రమ పడుతున్నారు అంటే, మనం మత్తేలో చూసినా, మార్కులో చూసినా, లూకాలో చూసినా కానీ యేసుక్రీస్తు వారికి తాను పొందబోయే మరణం ఎంత ఘోరంగా ఉంటుందో తెలుసు. ఆయన ఎంతగా శ్రమ పడాలో ముందుగానే యేసుక్రీస్తు వారికి తెలుసు. నా ఆత్మ సిద్ధముగానే ఉన్నది కానీ శరీరము బలహీనంగా ఉన్నది అని, నా శరీరము అంత శ్రమను తట్టుకోగలదా అని యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడడం కూడా మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారు పొందబోయే మరణం ఎంత దారుణంగా ఉంటుందో ఆయనకి తెలుసు. కాబట్టి ఈ బాధని నా శరీరం తట్టుకోగలదా, ప్రపంచ మానవులు అందరూ పడాల్సిన శిక్షని ఆ బాధను తట్టుకోగలనా, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా కానీ నా చిత్తం కాదు నీ చిత్త ప్రకారంగానే సమస్తము జరిగించు అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడం కూడా మనం చూస్తాం. లూకా సువార్తలో గమనిస్తాం ఈ మాట. మరి లూకా గారికి ఎలా తెలిసింది యేసుక్రీస్తు వారి చెమట రక్తంలాగా మారిందంటే, కేవలము ఏదో 1-2 బొట్లు కాదు, శరీరము చెమటతో నిండిపోతే ఎలా అయితే ఉంటుందో రక్తముతో ఆయన ఫేసు, ఆయన చేతులు నిండిపోవడం శిష్యులు చూశారు. కాబట్టి చెమట రక్తంగా కారుతుంది అనే విషయాన్ని శిష్యులు చూశారు. కాబట్టి అదే విషయాన్ని లూకా గారు ఇక్కడ రాస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారు ఆ రోమా సైనికులకి అప్పగింపబడక ముందే, ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని అప్పగించడానికి ముందే యేసుక్రీస్తు వారు రక్తం కారుస్తున్నారు మనందరి కోసం. ఆయన శరీరము రక్తముతో నిండుకుంటుంది. ఆయన తర్వాత పడబోయే బాధని ఆయన శరీరము తట్టుకోలేకపోతుంది. చెమటతో పాటు రక్తం కూడా కలిసి బయటకు వస్తుంది అనేది ఈ హెమటిడ్రోసిస్ అనే కండిషన్ వెనకాల ఉన్న భావం. అందుకే యేసుక్రీస్తు వారు ఆ రాత్రంతా కూడా నిద్రపోకుండా ప్రార్థన చేయడం మనం గమనిస్తాం. శిష్యులు కూడా నిద్రపోతున్నారు అంటే వాళ్ళకి అంతకు ముందు ఎప్పటి నుంచో నిద్ర లేదు అని దాని అర్థం. ఒక రాత్రి పూట నిద్రపోకుండా ఉండడం పెద్ద విషయం కాదు. అలాంటిది శిష్యులు యేసుక్రీస్తు వారు 1-2 సార్లు నిద్రపోవద్దు అని చెప్పినా కానీ నిద్రపోతున్నారు అంటే శిష్యులకి యేసుక్రీస్తు వారికి అంతకు ముందు నుండే నిద్ర లేదు అని దాని అర్థం. ఒక పక్కన నిద్ర లేదు, ఇంకో పక్కన ఆయన శిలువ మరణం ఎంత దారుణంగా ఉంటుందో ముందే తెలుసు. కాబట్టి ఆయన శరీరం ఇప్పుడు ఆ స్ట్రెస్ ని భరించలేకపోతుంది. ఇంకో పక్కన తన సొంత శిష్యుడే ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని రోమీలకు అమ్మేస్తున్నాడు కదా, ఆ బాధ కూడా ఉంటది. తన తోటి యూదులే తన మీద వ్యతిరేకంగా తిరిగి తన సిలువ వేయాలనుకుంటున్నారు. కాబట్టి ఒక రకంగా మానసికంగా, ఇంకో రకంగా శరీర ప్రకారంగా ఆయన ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ భరిస్తున్నాడు. ఆయన ఆత్మ సిద్ధముగానే ఉన్నది కానీ ఆయన శరీరము ఆ స్ట్రెస్ ని తట్టుకోలేక ఆయన చెమట గ్రంథుల చుట్టూ ఉండే రక్తనాళాలు పగిలి రక్తము చెమటలాగా కారుతుంది, చెమటతో కలిసి కారుతుంది అనేది ఈ హెమటిడ్రోసిస్ కండిషన్. ఈ కండిషన్ ఒకటి ఉంది అని వైద్య శాస్త్రంలో తర్వాత కనుక్కున్నారు. కానీ యేసుక్రీస్తు వారి సమయంలో ఆ శిష్యులు చెమటలాగా ఆయన చుట్టూ రక్తం కారడం వాళ్ళు గమనించారు. అదే విషయాన్ని చెమటలాగా రక్తము కారింది అని బైబిల్లో రాశారు. ఇకపోతే రెండో అంశం, యేసుక్రీస్తు వారు అప్పగింపబడిన తర్వాత ఏం జరిగింది? ఆయన శరీరాన్ని వేరే వాళ్ళు కొట్టడం, తిట్టడం అనేది ఈ భాగంతో మొదలవుతుంది. యేసుక్రీస్తు వారిని రోమా సైనికులు అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజంతా యేసుక్రీస్తు వారిని విచారిస్తూనే ఉండడం, ఒక అధికారి దగ్గర నుండి ఇంకో అధికారి వరకు తిప్పడం. ఆ విచారించే సమయంలో ఇజ్రాయేలీలు, రోమీలు యేసుక్రీస్తు వారిని కొట్టడం, తిట్టడం, ఆయన మొహం పైన గుద్దడం, ఆయన మొహం పైన ఉమ్మి వేయడం, ఈ అంశం నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుండి యేసుక్రీస్తు వారికి శారీరక శ్రమ, మానసిక శ్రమ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 7 అంశాల్లో ప్రతి దాంట్లోనూ యేసుక్రీస్తు వారికి తప్పించుకునే అవకాశం ఉంది. ఆయన మరణం పొందకుండా బయటపడే అవకాశం ఉంది. అయినా కానీ యేసుక్రీస్తు వారు కావాలని ఆ మరణానికి ఒప్పుకున్నారు. మనుషులందరి బదులుగా ఆయన శ్రమపడి చనిపోవడానికి ఆయన ఒప్పుకొని అంగీకరించాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇక్కడతో ఈ రెండో అంశంతో యేసుక్రీస్తు వారిని ఫిజికల్ గా కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఈ విచారణ అయిపోయే సమయానికి యేసుక్రీస్తు వారి మొహం అంతా కూడా వాసిపోయి ఉబ్బిపోయి ఉంటది అనేది కూడా మనం గమనించాలి. ఎందుకంటే ఇజ్రాయేలీలు, రోమీలు యేసుక్రీస్తు వారిని బాగా
కొట్టారు కాబట్టి. ఇకపోతే మన తర్వాత మూడవ భాగంలో యేసుక్రీస్తు వారిని కొట్టిన కొరడా దెబ్బల గురించి మనం ఆలోచిద్దాం. కొరడా దెబ్బలు అనగానే ఏదో మామూలు కొరడా దెబ్బలు అనుకోకండి. రోమీయులు ఇలా శిక్షించడానికి వాడే కొరడాని ఫ్లాగ్రమ్ అంటారు. ఆ ఫ్లాగ్రమ్కి 7 గాని 9 గాని మళ్ళీ చిన్న చిన్న భాగాలు ఉంటాయి. ఒక్కో భాగానికి ఎముకలు గాని, ఇనుము గాని, మెటల్ గాని అట్లాంటి కొక్యాలు ఉంటాయి. అవన్నీ కూడా దేనికి అంటే, ఒక మనిషిని ఆ కొరడాతో కొట్టిన తర్వాత ఆ కొరడా మరలా వెనక్కి వచ్చేటప్పుడు అది చర్మాన్ని, మాంసాన్ని చీల్చుకుంటా వస్తుంది. అలా యేసుక్రీస్తు వారిని శిక్షించినప్పుడు అక్కడ జరిగిన గాయాలు ఎంత దారుణంగా ఉంటాయంటే, ఒక్క కొరడా దెబ్బకి సుమారుగా 100 నుండి 150 కుట్లు పడతాయి ఈ కాలంలో. యేసుక్రీస్తు వారు ఆ కొరడా దెబ్బలు తిన్న తర్వాత దాన్ని మళ్ళా బాగు చేయాలి అంటే ఈ కాలం లెక్కల్లో సుమారుగా ఒక 2000 కుట్లు వేయాలి. ఆయన వీపు మొత్తం, ఆయన కాళ్ళు చేతులు వెనుక భాగం మొత్తం చీల్చబడి కండ, కొన్ని సార్లు అయితే ఎముక కూడా కనబడేంత దారుణంగా ఆ శరీరం మొత్తం చీల్చబడింది అని దాని అర్థం. ఈ కొరడా దెబ్బలు కొట్టేటప్పుడు ఏం చేస్తారంటే, అక్కడున్న దిమ్మకి చేతులు కట్టేసి వీపు భాగం మొత్తం కనబడేలాగా పెడతారు. వాళ్ళు ఒక్కొక్క కొరడా దెబ్బ కొడతా ఉంటే శరీరంలో నుండి కారే ఆ రక్తము, అతడు అరిసే అరుపులు, ఆ శరీరం మొత్తం నుజ్జు అయిపోవడం, ఇదంతా కూడా ప్రజల మధ్య చేసేవాళ్ళు. చాలా మంది ఈ రోమీలు కొట్టిన కొరడా దెబ్బలకే చనిపోయారు అని మనకి చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంత దారుణంగా ఉంటే ఆ కాలంలో కొట్టే కొరడా దెబ్బలు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలు కొట్టే సమయానికి ఆయన సిలువేస్తారు అని 100% గ్యారంటీ లేదు. సాధారణంగా రోమీలు అయితే కొరడా దెబ్బలు లేదా సిలువ, ఈ రెండిట్లో ఏదో ఒక శిక్షనే విధించేవాళ్ళు. యేసుక్రీస్తు వారు ఈ 2 శిక్షలు అనుభవిస్తున్నారు అంటే ఆయన శారీరకంగా, మానసికంగా ఎంత శ్రమపడి ఉంటాడు అనేది మీరు గమనించండి. ఈ కాలంలో లాగా ఆ కాలంలో పెయిన్ కిల్లర్స్, నొప్పి తగ్గడానికి మందులు అలాంటివి ఏమీ లేవు. ఆ కొరడా దెబ్బలు తిన్న తర్వాత అది ఒక మనిషి శరీరమేనా లేదా మాంసం ముద్ద అని చూస్తే గుర్తుపట్టలేనంత పరిస్థితికి వెళ్ళిపోతారు అని దాని అర్థం. ఇదే విషయాన్ని పాత నిబంధనలో యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా మనం గమనించవచ్చు. అసలు గుర్తుపట్టలేనంత ఘోరంగా యేసుక్రీస్తు వారు ఆ శిక్షను అనుభవించారు అని దాని అర్థం. ఆయన మొహము, ఆయన శరీరము పూర్తిగా రక్తంతో నిండిపోయి చర్మం మొత్తం చీల్చబడి కండ బయటికి కనబడుతూ ఉంది అని దాని అర్థం. అక్కడి నుండి లాక్కెళ్ళి ఉంటారు యేసుక్రీస్తు వారిని అంత శ్రమ తర్వాత. ఆ దెబ్బలు బయటికి కనబడతా, దానికి గాలి తగులుతా, దాని మీద ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ ఆ దెబ్బలకి తగులుతూ ఉంటే ఆ వెనక భాగం, ఆ శరీరం మొత్తం యేసుక్రీస్తు వారు ఎంత శ్రమ అనుభవించారు అనేది మీరు ఒకసారి గమనించండి. ఇకపోతే మన 4వ భాగం ముళ్ళ కిరీటం. ఇజ్రాయేళ్ల దేశంలో ముళ్ళు 3-4 అంగుళాలు ఉండేవి. అలాంటి పెద్ద పెద్ద ముళ్ళతో ఒక కిరీటము చేసి, నువ్వు యూదుల రాజువి, మెస్సయ్యని అని చెప్పావు కదా, శ్రమల పడతంలో రాజువి అని ఆయన్ని వెక్కిరిస్తూ సైనికులు ఆయన తలపైన ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటంలో ఉన్న ముళ్ళు ఒక్కొక్కటి తలలోకి, నుదుటిలోకి చొచ్చుకుంటా వెళ్తుంది అంటే ఆయన ఎంత బాధ అనుభవించుంటాడు. ఈ నుదుటి భాగంలో, తల భాగంలో రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి, చిన్న చిన్నవి. అందుకే మైగ్రేన్ వచ్చిన వాళ్ళు కానీ, తలనొప్పి వచ్చిన వాళ్ళు కానీ దాన్ని తట్టుకోలేరు. అలాంటి రక్తనాళాలు ఎక్కువగా ఉండే ఆ ప్లేస్ లో ఆ ముళ్ళ కిరీటం పెట్టారు అంటే, ఆ ముళ్ళు పర్మనెంట్ గా తలలోకి ప్రవేశించాయి అంటే యేసుక్రీస్తు వారు ఆ ముళ్ళ కిరీటం దగ్గర ఎంత శ్రమ పడ్డారు అనేది మనం గమనించాలి. ఆ రక్తం అలా కారుతా ఉంటే ఆయన ఫేస్ అంతా కూడా ఎలా అయిపోయింది అనేది కూడా మనం గమనించాలి. మీరు గుర్తుపెట్టుకోవాలండి, ఇక్కడ పెట్టిన ముళ్ళ కిరీటం యేసుక్రీస్తు వారి శిలువ మరణం సమయంలో కూడా ఉంది. అంటే ఇక్కడ నుండి ఈ ముళ్ళ కిరీటాన్ని ఆయన చనిపోయే వరకు పెట్టుకున్నాడు అంటే ఆయన మాట్లాడే ప్రతిసారి బాధ కలుగుతుంది. ఆయన తలని కొంచెం అటు కొంచెం ఇటు తిప్పినా కానీ బాధ కలుగుతుంది. అయినా కానీ ఆయన అంత శ్రమను అనుభవించాడు అని దాని అర్థం. ఇకపోతే మన 5వ భాగం, ఆ శిలువను మోసుకుని ఆ శిలువ వేయబడే కొండ వరకు ఆయన ప్రయాణం చేయడం. ఒంటి మీద ఆ దెబ్బలతో, తల మీద ముళ్ళ కిరీటంతో ఆయన సిలువ వేసే ప్లేస్ వరకు ఎలా నడవగలిగాడు అనేది మీరు ఒకసారి గమనించండి. రోమీల కాలంలో ఆ సిలువలు ఎంత బరువు ఉండేవి అంటే సుమారుగా 50 నుండి 60 కేజీల బరువు ఉండేవి. ఎవరికైతే సిలువ మరణాన్ని విధిస్తారో వాళ్ళే వాళ్ళ సిలువల్ని కొండ వరకు మోసుకెళ్ళాలి అనేది రోమీల శిక్షల్లో ఒక భాగం. సుమారుగా 1 కిలోమీటర్ దూరం వెనకాల ఆయన వీపు మీద మొత్తం అసలు చర్మం లేకుండా చీల్చబడింది. ఆ వీపు మీద 50 నుండి 60 కేజీల సిలువని ఆయన మోసుకుంటూ వెళ్ళాడు అంటే ఆయన ఎంత శ్రమ అనుభవించాడు అనేది మీరు గమనించండి. మామూలుగా కొరడా దెబ్బలు కొట్టిన వాళ్ళకి సిలువ శిక్ష వేయరు కాబట్టి వాళ్ళు వాళ్ళ సిలువను మోసుకెళ్తారేమో. యేసుక్రీస్తు వారికి ఆల్రెడీ కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. ఆయన శరీరం అంతా రక్తంతో నిండిపోయింది. ఎక్కడంటే అక్కడ లోపల ఉన్న కండ బయటికి కనబడుతుంది. అలాంటి టైంలో కూడా ఆయన సిలువని మోసాడు అంటే అసలు ఇప్పటి వరకు చనిపోకుండా ఉన్నాడు అంటేనే అది చాలా గొప్ప విషయం అని మనం అనుకోవాలి. యేసుక్రీస్తు వారు అంతకుముందు చాలా ఆరోగ్యంగా మంచి శరీరం కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు ఆయన చనిపోకుండా ఉండగలిగాడు. లేదా ఈ కాలంలో మనకున్న శరీరాలు లాంటివి అయితే రోమీల 40 కొరడా దెబ్బలకే మనం చనిపోయి ఉండేవాళ్ళం. కేవలం ఒక ముళ్ళ కిరీటానికే మనం చనిపోయేవాళ్ళం. కానీ యేసుక్రీస్తు వారు అంత శ్రమను భరించి
భరించి ఆ బరువైన సిలువను మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయన మధ్యలో చనిపోతాడేమో అని సైనికులకే అనుమానం కలిగి వేరే వ్యక్తి చేత యేసుక్రీస్తు వారి సిలువను మోయించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అంటే యేసుక్రీస్తు వారు అప్పటికే ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇకపోతే 6వ భాగం యేసుక్రీస్తు వారిని సిలువేయడం. సిలువేసేటప్పుడు ఆయన చేతుల్లోనూ కాళ్ళల్లోనూ మేకులు కొడతారు. ఆ మేకులు చేతుల్లో నుండి వెళ్ళి అవతల వైపు చక్కలో నుండి బయటకు వచ్చేంత పెద్దవి అంటే అది ఎంత దారుణమైన బాధ అనేది మీరు ఒకసారి గమనించండి. ఒక చిన్న ముళ్ళు దిగితేనే ఆ నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటిది అంత పెద్ద పెద్ద మేకులు ఆయన చేతుల్లో, 2 చేతుల్లోనూ అలాగే ఆయన కాళ్ళల్లోనూ దిగుతున్నాయంటే అవి దిగట్లేదు అని చెప్పి సుత్తులతో ఆ మేకుల్ని కొడుతూ మరీ దింపుతున్నారు అంటే ఆయన సిలువలో ఎంత బాధ భరించుంటాడు, ఆయన శరీరము అప్పటికే ఎంత బాధను భరించింది అనేది మనకు అర్థం అవ్వాలి. ఈ బాధ అంతా యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు కాబట్టే ఇంత బాధ తట్టుకోగలనా అని ఆలోచించి యేసుక్రీస్తు వారి చెమట రక్తంగా మారింది అని మనం మొదటి భాగంలో మాట్లాడుకున్నాం. ఆ సిలువను నుంచోబెట్టిన తర్వాత శరీర బరువు మొత్తం ఆ మేకుల మీద పడుతుంది. ఊపిరి తీసుకోవాలన్నా ఊపిరి వదలాలన్నా శరీరం పైకి లేసి దిగాలి అంటే ఎంత కష్టం అనేది ఒకసారి మీరు గమనించండి. అసలు సిలువ సమయంలో ఎవరైనా కానీ ఎందుకు చనిపోతారు అంటే సిలువ మీద ఊపిరి తీసుకోవడం కష్టమైపోద్ది. క్రమక్రమంగా వాళ్ళల్లో ఆక్సిజన్ తగ్గిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోద్ది, వాళ్ళు చనిపోతారు. ఈ కండిషన్ ని ఎస్ఫిక్సియేషన్ అంటారు. సిలువలో మరణించే వాళ్ళందరూ సామాన్యంగా ఈ ఎస్ఫిక్సియేషన్ అనే కండిషన్ వల్ల చనిపోతారు. వాళ్ళకి ఆక్సిజన్ అందక శరీరంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయి వాళ్ళు చనిపోతారు. ఎందుకంటే ఊపిరి తీసుకోవాలి అంటే వాళ్ళు పైకి లేసి కిందకి దిగాలి కాబట్టి. సామాన్యంగా ఎవరైనా త్వరగా చనిపోవాలన్నప్పుడు ఆ సిలువ మీద వాళ్ళ కాళ్ళు విరగొడతారు. ఎందుకంటే కాళ్ళ ఎముకలు విరగొట్టేస్తే ఇంకా వాళ్ళు పైకి లేసి కిందకి దిగి ఊపిరి తీసుకునేంత ఉండదు కాబట్టి వాళ్ళు త్వరగా మరణిస్తారు అని దాని అర్థం. మామూలుగా సిలువ వేయబడిన వారికి అంత శ్రమ ఉంటే యేసుక్రీస్తు వారికి కొరడా దెబ్బలు, ఆ కొరడా దెబ్బలతో ప్రయాణం, ఒక రకంగా మానసికంగా, ఒక రకంగా శరీర ప్రకారంగా ఆయన ఎంత శ్రమ అనుభవించుంటాడు ఆ సిలువలో. వెనక భాగం మొత్తం కొరడాలతో కొట్టబడింది కదా, ఆ వెనక భాగం సిలువకు తగులుతూ ఉన్నప్పుడు ఇంకెంత బాధ అనుభవిస్తూ ఉన్నాడు. తలపైన ముళ్ళ కిరీటం కూడా అప్పటికి అలాగే ఉంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారు సిలువలో మాట్లాడిన ఆ ఆఖరి 7 మాటలనే ఎందుకని అంత గొప్పగా మాట్లాడుకుంటాం, ఎందుకని ప్రతిసారి 7 మాటలు, సిలువలో పలికిన 7 మాటలు అని క్రైస్తవులు మాట్లాడుతూ ఉంటారు అంటే అక్కడ ప్రతి క్షణం కూడా ముఖ్యమే. ఆయన ఒక మాట మాట్లాడాలి అంటే ఎంతో శక్తిని కూడగట్టుకొని ఆ బాధని భరిస్తూ మాట్లాడాలి. అంత బాధని భరిస్తూ కూడా ఆయన మాట్లాడాడు అంటే ఆ మాటలు చాలా ముఖ్యమైనవి అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే సిలువలో పలికిన 7 మాటలు కూడా ప్రతి క్రైస్తవులు ఈస్టర్, గుడ్ ఫ్రైడే సమయంలో ధ్యానించుకుంటూ ఉంటారు. ఆయన ఒక్క మాట మాట్లాడాలన్నా కానీ ఎంతో శ్రమ పడితేనే కానీ ఆ మాట బయటికి రాదు అనేది కూడా మనం గమనించాలి. ఇకపోతే మన ఆఖరి 7వ భాగం సిలువలో యేసుక్రీస్తు వారి మరణం. యేసుక్రీస్తు వారు ఈ బాధ అంతా భరించిన తర్వాత గట్టిగా కేక వేసి తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయన చనిపోవడాన్ని మనం గమనిస్తాం. యేసుక్రీస్తుని నమ్మని కొంతమంది యేసుక్రీస్తు వారు చనిపోలేదేమో, కేవలం స్పృహ తప్పి పడిపోయారేమో అంటారు. ఆ రోమా సైనికులకి ఈ సిలువ వేయడం అనేది చాలా సాధారణమైన విషయం. వాళ్ళకి తెలుస్తుంది ఎవరు చనిపోయారు, ఎవరు చనిపోలేదు అని. దానికి గుర్తుగానే ఒక రోమా సైనికుడు యేసుక్రీస్తు వారి పక్కలో బల్లెంతో పడవగా రక్తము నీళ్లు కలిసి యేసుక్రీస్తు వారి శరీరంలో నుండి బయటకు వచ్చాయి అని మనం చదువుకుంటాం. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది. చనిపోయినప్పుడు గుండె చుట్టూ, ఊపిరితిత్తుల చుట్టూ ఉన్న ఆ ద్రవాలు అక్కడ పేరుకుపోయి రక్తం వేరైపోవడం వల్ల ఆయన పక్కలో బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీళ్లు కలిసి కారాయి అని మనం చదువుకుంటాం. అది చనిపోయినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆ రోమా సైనికుడికి అది తెలుసు కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయాడు అని ఆ రోమా సైనికుడు అక్కడ నిర్ధారిస్తాడు. యేసుక్రీస్తు వారి పక్కన సిలువబడిన దొంగలు త్వరగా చనిపోవాలి కాబట్టి వాళ్ళ కాళ్ళు విరగొట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారి కాళ్ళు మాత్రం ఎందుకు విరగొట్టలేదు అంటే యేసుక్రీస్తు వారు అప్పటికే చనిపోయారు కాబట్టి అని దాని అర్థం. యేసుక్రీస్తు వారు కావాలి అనుకుంటే అసలు ఆయన సిలువెక్కకుండా రోమా సైనికులకు దొరకకుండా కూడా ఉండొచ్చు. కావాలని యేసుక్రీస్తు వారు ఆ మరణానికి అంగీకరించారు, ఆ శ్రమకి అంగీకరించారు. పూర్తిగా శ్రమ మొత్తాన్ని కూడా అనుభవించిన తర్వాత సమాప్తమైనది అని చెప్పి అప్పుడు తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించాడు అని కూడా మనం బైబిల్లో చదువుకోవచ్చు. మనుషులందరూ చేసిన పాపాలకి వాళ్ళు శిక్ష అనుభవించకుండా వాళ్ళ బదులుగా యేసుక్రీస్తు వారే శిక్ష అనుభవించి మనకి రక్షణ దయచేస్తున్నారు. మనం చేయాల్సిందల్లా ఉచితముగా దేవుడు మనకిచ్చిన ఈ రక్షణని చివరి వరకు కాపాడుకోవడం మాత్రమే. చివరి వరకు ఆయన మీద విశ్వాసం కలిగి నిలబడడం మాత్రమే. మన కోసము ఏ తప్పు చేయని యేసుక్రీస్తు వారు అంత శ్రమని సిలువలో అనుభవించారు అంటే
దాన్ని చూసి మనకి కనికరం కలగాలి, దాన్ని చూసి మనలో పశ్చాత్తాపం కలగాలి. నా కోసం ఒక పరిశుద్ధుడు చనిపోయాడా, ఎంతగా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఎక్కడ నుండైనా కానీ పాపాలు మానేసి మంచిగా బ్రతకాలి, నన్ను ప్రేమించే, నా కోసం చనిపోయేంతగా నన్ను ప్రేమించే యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల ప్రకారంగా నేను బ్రతకాలి అని యేసుక్రీస్తు వారి శిలువ మరణం వెనకాల ఉన్న భావం. ఆయన చనిపోయి మాత్రమే ఉంటే ఈరోజు ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచి మరణాన్ని గెలిచి ఈ జీవితం తర్వాత ఇంకో గొప్ప జీవితం ఉంది, శాశ్వతమైన జీవితం ఉంది అని మనందరికీ కూడా నిరూపించాడు. కాబట్టి మనం మంచిగా బ్రతికితే, పాప క్షమాపణ పొందితే మనం కూడా చనిపోయి తిరిగి లెగుస్తాము అని యేసుక్రీస్తు వారు మనకి వాగ్దానం చేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారి పునరుద్ధానాన్ని బట్టి ఆయన మరణం గురించి మనం ఎంతగా మాట్లాడుకుంటున్నాం. ఆయన చనిపోయి తిరిగి లేకపోతే అసలు క్రైస్తవ్యమే ఉండేది కాదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి ఆయన మరణం వెనకాల ఉండే భావం, అందులో ఉన్న ప్రేమ, అవన్నీ కూడా మనకు అర్థమయ్యాయి. ఇప్పటివరకు మనం చదువుకుంటూ వెళ్తున్నాం. మనం కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి జీవిస్తే రేపొద్దున మనం చనిపోయినా కానీ దాని తర్వాత ఆయన మరలా మనల్ని తిరిగి లేపుతాడు అనేది యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల్లో ఉన్న భావం. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.